నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. ఎండాకాలం, చంటి పిల్లలు, జ్వరాలు. ప్రస్తుతం మా పిల్లల డాక్టర్ల అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా చూసే సమస్య ఇది. ఎండలు ఒకటి మండిపోతున్నాయి కదా, అండ్ సగం పైగా కేసులు చంటి పిల్లల్ని తీసుకుని మేడం బేబీకి జ్వరం వచ్చింది, ఒళ్ళు వేడిగా ఉంది అనే కంప్లైంట్తో తీసుకొస్తున్నారు. అసలు ఇది జ్వరమా కాదా, మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఏమన్నా గాబరా పడాల్సిన విషయం ఉందా అనే విషయాలు తెలుసుకుందాం. అసలు జ్వరం అని ఎప్పుడు అంటాము? చంటి పిల్లల్లో మిగిలిన వాళ్ళకంటే ఏమన్నా తేడా ఉంటుందా అంటే కనుక, చంటి పిల్లల్లో అంటే 1 year లోపల ఇన్ఫెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో చంటి పిల్లల్లో జ్వరం యాక్చువల్గా 5 years లోపు పిల్లలకి కూడా ఫీవర్ అని ఎప్పుడు అంటాము? థర్మామీటరు, యాక్చువల్గా డిజిటల్ థర్మామీటర్ కానీ మెర్క్యూరీ థర్మామీటర్ కానీ వాడచ్చు, కానీ ప్రస్తుతం అందరూ డిజిటల్ థర్మామీటర్ని రికమెండ్ చేస్తున్నాము. అండ్ టెంపరేచర్ ఎక్కడ చూడాలి? సో 5 years దాటిన పిల్లలు అయితే కనుక నోట్లో నాలుక కింద పెట్టి 1 minute థర్మామీటర్ క్లీన్ చేసిన తర్వాత చూస్తాము. అదే చంటి పిల్లలకి అనుకోండి, బిలో 5 years వాళ్ళకి యాక్సిలరీ టెంపరేచర్ చంకలో థర్మామీటర్ పెట్టి చూస్తాము. అండ్ ఈ 1 year లోపు పిల్లల్లో ఈ ఒంట్లో టెంపరేచర్ కంట్రోల్ అనేది కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటుంది వీళ్ళల్లో. సో అంటే వాళ్ళలో బాగా బయట ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ బాగా హెచ్చుగా ఉందనుకోండి, వాళ్ళకి బాడీ కొంచెం ఎక్కువగా వేడెక్కే అవకాశం ఉంది. సో అసలు జ్వరమా కాదా అనేది తెలియాలి అంటే కనుక, సో చాలామంది ఇట్లా ఒళ్ళు చూసి నుదురు చూసి మేడం జ్వరం వచ్చింది అని యాక్చువల్గా పారాసిటమాల్ మందు కూడా వేసేస్తూ ఉంటారు. ఈ మధ్య మీరు చాలా వీడియోలు కూడా చూసుంటారు. పారాసిటమాల్ అనేది ఓవర్ ద కౌంటర్ మనకి మెడికల్ షాప్లో అడిగితే ఇచ్చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ పారాసిటమాల్ అని ఏముందండి, నో మెడిసిన్ ఈజ్ 100% సేఫ్. అవసరమైనప్పుడే సరైన మోతాదులో వాడుకోవాలి. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్లందరికీ పేరెంట్స్కి చెప్తా ఉంటా, మేడం ఒళ్ళు ఇట్లా పెట్టి చూసి కాదు, చంకలో థర్మామీటర్ పెట్టి చూడండి. థర్మామీటర్ పెట్టి చూసి చంకలో 99.5 అంటే దాదాపుగా 100, 99.5 కంటే హెచ్చుగా ఉంటే కనుక జ్వరం ఉన్నట్టు లెక్క. అప్పుడు మాత్రమే డాక్టర్లు చెప్పిన మోతాదులో పారాసిటమాల్ వేయండి. 5 years దాటిన పిల్లలకైతే నాలుక కింద నోట్లో థర్మామీటర్ చూస్తే 100 కానీ 100 కంటే హెచ్చుగా ఉంటే జ్వరం ఉన్నట్టు లెక్క పెట్టాలి మనం. నేను ఇందాక చెప్పాను, మా ప్రస్తుతం ఓపీలో బోల్డంతమంది తల్లులు పిల్లల్ని తీసుకుని సంవత్సరంలో పిల్లల్ని మేడం ఒళ్ళు వేడెక్కిందండి, జ్వరం వచ్చేసిందండి అని గాబరా పడుతూ వస్తుంటే, ఇందులో సగానికి కూడా కాదండి 3 పైగా పిల్లలకి నేను వాళ్ళకి ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మేడం మీరు థర్మామీటర్ పెట్టి చూడండి, అది 99.5 100 దాటితే గనక మాత్రమే జ్వరం కింద లెక్క పెట్టాలి, అప్పుడే మందు వేయండి అని నేను చెప్పాను అనుకోండి. 3 రోజుల తర్వాత వచ్చి మేడం 98.5 ఉందండి, 99 ఉందండి. సో సింపుల్, జ్వరం కాదు, మెడిసిన్ అక్కర్లేదు, అండ్ అనవసరమైన యాంటీబయాటిక్స్ అసలే అక్కర్లేదు, టెస్ట్లు కూడా అక్కర్లేదు. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. ఒకవేళ సరే ఇది మనం నివారించడం ఎలా అంటే, బిడ్డకి ఒళ్ళు వేడెక్కుతుంది, వాతావరణంలో ఉష్ణోగ్రత హెచ్చుగా ఉండడం వల్ల ఒళ్ళు వేడెక్కిపోతుంది. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ కీప్ ద బేబీ కూల్, అంటే ఇంటి దగ్గర వాతావరణం చల్లగా ఉంచేటట్టు చూసుకోండి. ఏసీలు కూలర్లు అంటే వాడండి. ఏసీలు వాడచ్చా అని అడుగుతూ ఉంటారు. నిరభ్యంతరంగా 28 degrees సెంటిగ్రేడ్లో పెట్టుకుని వాడుకోండి. అండ్ కూలర్లు వాడండి. అండ్ ఈ కూలర్లు ఏసీల యొక్క ఫిల్టర్స్ రెగ్యులర్గా క్లీన్ చేస్తే కనుక దానివల్ల వాళ్ళకి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఎలర్జీలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ కీప్ ద బేబీ హైడ్రేటెడ్, మంచినీళ్ళు అవసరమైతే కనుక. 6 months దాటిన పిల్లలు లేదండి ఒళ్ళు వేడిగా ఉంది, యూరిన్ కూడా తక్కువ పోస్తున్నారంటే మేబీ దే ఆర్ సమ్మర్ ఎఫెక్ట్ వల్ల ఒంటిలో నీరు శాతం డీహైడ్రేషన్ ఉండొచ్చు. సో మంచినీళ్ళు బాగా తాగించండి అవసరమైతే. అండ్ మీకు ఒళ్ళు ఆవిరిగా అనిపిస్తే కనుక 1కి 2 సార్లు ఒళ్ళు తొడవండి. టెపిడ్ స్పాంజింగ్, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్తో ఒకసారి తొడవండి. అండ్ ఇంకోటి బాగా ఈ నైలాన్ బేబీ బ్లాంకెట్లోనూ బేబీ బెడ్ సాక్స్ ఉన్నాయి కదా జిప్పులు వేసేవి, అందులో వేసేసి ఉక్కిపోయినట్టు ఉంచమాకండి, దానివల్ల కూడా ఒళ్ళు వేడెక్కుతుంది. సో నేత దుస్తులు వేయండి. అండ్ ఈ బేబీ ర్యాప్స్ అవన్నీ తీసేసి
చక్కగా గాలాడేటట్టు ఒక పల్చటి నేత దుప్పటి బేబీ పడుకున్నప్పుడు కప్పి ఉంచితే సరిపోతుంది. సో గాలాడేటట్టు ఉండాలి, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి ఇంట్లో. కుదిరితే ఏసీలు కూలర్ లాంటివి వాడచ్చు. అవసరమైతే గనక కొంచెం మంచినీళ్ళు, ఇంకా పెద్ద పిల్లలు అయితే మజ్జిగ, ఎలక్ట్రాల్ లాంటివి ఇవ్వండి, నేత బట్టలు వాడండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే బేబీకి అసలు ఈ ఒళ్ళు వేడెక్కడం అనేది సమస్య రాకపోవచ్చు. అండ్ అది అసలు ఫీవరా, టెస్ట్లా, ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండదు. బట్ రిమెంబర్, డేంజర్ సైన్స్ తెలుసుకోవాలండి. సపోజ్ వెళ్ళి వేడిగా ఉంది, బేబీ డల్గా ఉన్నాడు, పాలు తాగడం లేదు, ఇవన్నీ మాత్రం దే ఆర్ రెడ్ ఫ్లాగ్స్, డేంజర్ సిగ్నల్స్. అలాంటివి ఉంటే మాత్రం అర్జెంటుగా పిల్లల డాక్టర్ల సలహా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా.